సో ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో టర్కీ ఆ తర్వాత ఇంకొక చిన్న ద్వీపం ఒక దేశం ఆ రెండు దేశాలు కూడా పాకిస్తాన్కు మద్దతు చేయడంతో భారత్ ఆగ్రహించి నిన్న సోషల్ మీడియాలో బైకాట్ టర్కీ అని చెప్పి ట్రెండింగ్ చేశారు. అసలు మేము టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ కొనమని ఇక్కడ పూణేలో పండ్ల వ్యాపారులంతా డిసైడ్ చేసి బహిష్కరించేశారు. ఈ టర్కీ నుంచి వచ్చేటువంటి సుగంధ మన ఆభరణాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాలరాతులు మన రాళ్ళు కానీ వీటిని మేము తీసుకోబోమని చెప్పి టర్కీని ఆర్థికంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాన్ని దిగ్విజయంగా సోషల్ మీడియా సైనికులు చేసిరు. విషయం ఏంటంటే ఇంతకంటే ఎక్కువ హింస పెడుతున్నాడు, టర్కీ కంటే ఎక్కువ మనల్ని హింస పెడతా ఉన్నాడు అమెరికావుడు. మనం బైకాట్ అమెరికా అనగలుగుతామా? అంత శక్తి ఎప్పుడు వస్తుంది భారత్కి? మేము మీకు వాణిజ్యం కట్ చేస్తామంటేనే యుద్ధం ఆపినారు మీరు అనేటువంటి మాటలు ట్రంప్ చేసిన తర్వాత మనకు టర్కీ కంటే పెద్ద ప్రమాదకారి అమెరికానే కనిపిస్తూ ఉంది. సో మరి ఆ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చూడాలి. ఒక భారతదేశం టర్కీ ఒకటే కాదు, ఇక్కడ అమెరికా నుంచి ఇటు చైనా నుంచి అన్ని దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ ఉంది. వాళ్ళు కూడా ఎందుకు దిగుమతి చేస్తూ ఉన్నారు? మన కాడ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వస్తువులు ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి ఇది భారత్ అనేది ఒక అతిపెద్ద మార్కెట్, హ్యూమన్ మార్కెట్. ఇది ఈ మార్కెట్లోకి అన్ని రకాల వస్తువులు తెచ్చి అమ్ముకుంటాయి. సో దానికి జీరో టారిఫ్ ఒప్పుకుంది. అంటే అమెరికా ఎగుమతి చేసేటువంటి వస్తువులకు జీరో టారిఫ్ అంటే పన్ను లేదు, దానికి భారత్ ఒప్పుకుందని చెప్పి ట్రంప్ చెప్తాడు. ఇక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అంటారు అవును ఆలోచిస్తున్నామని చెప్తాడు. ఎంత అద్భుతమైన వ్యవహారం. ఒకవేళ నిజంగా అయితే అట్లయితే ఖండించాలి, అది లేదు. ఇక రెండో విషయము, ఇక్కడ పాల్గామ్లో జరిగినటువంటి దాడి కారణంగా ఇదరాలు మొగలు కొట్లాడి పోరని బాయిలు వేసినట్టుగా పాకిస్తాన్ భారత్ కొట్లాడుకుంటే బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అని చెప్పి వాళ్ళు మరింత ఉధృతం చేసి పారేసారు ఉద్యమాన్ని. ఇవాళ ప్రత్యేక దేశంగా మాకు గుర్తింపునియాలని చెప్పి వాళ్ళు ప్రపంచం ముంగట వాళ్ళ పటాన్ని జెండాను పెట్టి ఇది మా దేశం, మాకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు కావాలి, భారత్ కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పి భారత్కు మిత్ర దేశంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు బలూచిస్తాన్. అంటే శత్రువు ఇప్పుడు వాస్తవానికి అమెరికా మనకు చేసింది మోసమే, పాకిస్తాన్ చేసింది మోసమే, టర్కీ చేసింది మోసమే, చైనా చేసింది మోసమే, బంగ్లాదేశ్ మోసమే చేసింది. ఇప్పుడు మనకు దోస్తాన్ ఎవరైనా ఉన్నారంటే అది బలూచిస్తాన్ ఒకటే. ఈ యుద్ధం ద్వారా తేలినటువంటి నీతి ఇది. సరే ఏదేమైనప్పటికీ కూడా భారత్ అన్ని రకాలుగా అన్ని అంశాల పట్ల ముందుకు పోవాలి, సాగాలి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.